బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఆర్జే శేఖర్ భాష ఉన్నారు. సో ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ కోర్ట్ కేసెస్ అనమాట. అదే హీరోయిన్ ప్రత్యూష గారి కేసు. సో యాక్చువల్లీ ఆవిడ పనిచేసింది 4 సంవత్సరాలు మాత్రమే, ఒక 12 సినిమాలు చేశారు. బట్ 24 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మనం ఆవిడ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈరోజు కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. హాయ్ అన్న. హాయ్. బాగున్నారా? దర్శన్, నీకు ఇప్పటిదాకా నేను ఏ ఛానల్లో చెప్పని ఒక విషయం ఫస్ట్ టైం నీకే చెప్తున్నా. ఎందుకు చెప్పుకోలేదనడానికి కూడా కారణం ఉంది. జయం సినిమా ఫస్ట్ వర్షన్లో కనుక వెళ్తే ఆ రోజు ప్రత్యూష, నేను హీరో హీరోయిన్స్గా ఇవాళ మీ ముందు కనబడేవాళ్ళం. నితిన్ సదాఫ్ కాదు. ఓకే. సో ఇది నేను ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంటే, సరే సక్సెస్ అయితే చెప్తే బాగుంటుంది కానీ ఫెయిల్యూర్లు ఎందుకు చెప్పుకోవడం, లేకపోతే ఏదో డబ్బా కొట్టుకుంటున్నట్టుంటుంది చెప్పలేదు. బట్ ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో అంటే ఆవిడతో మీకు కొంచెం రెపో ఉంది కొంత. అంటే ఎలా అంటే, జయం సినిమా ఫస్ట్ తేజ గారు కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుని ఆడిషన్స్ కోసం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు, అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుంటూ ఇట్లా సెమిస్టర్ హాలిడేస్కి అన్నిట్లోనూ ఫోటోలు వేస్తుండే, సీరియల్స్కి కానీ వాటికి కానీ ఏదో రకంగా దూరాలి వీటిలో అని చెప్పి. అలా సెకండ్ ఇయర్లో అనుకుంటా ఆ టైంలో వేసినప్పుడు తేజ గారు పిలిచిన తర్వాత కొన్ని డైలాగ్స్ అవి చెప్పించి, అలా నాతో పాటు చాలామంది వచ్చారు, 100 మంది వచ్చారు. అందులో సెలెక్ట్ అయ్యాను నేను. సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ సీన్స్ చేపిస్తున్నారు. రామానంద్ గారిని అక్కడ కాస్టింగ్ డైరెక్టర్ ఉండే. ఆ టైంలో సరే హీరోయిన్ ఎవరు ఏంటి మాకేం తెలియదు, జస్ట్ కొన్ని సీన్స్ లైక్ నాకు గుర్తు, ఈ సారీ 10 రకాలుగా చెప్పాలి. మీకు గుర్తుంటే జేమ్ సినిమాలో నితిన్ మెడలో సారీ అని ఒకటి వేసుకొని అట్లా పెడతాడు. దట్ ఈజ్ యాక్చువల్లీ సపోజ్ టు ప్లీజ్ హర్. రకరకాలుగా సారీ చెప్తే ఆ ఎక్స్ప్రెషన్లకి ఆవిడ కరిగిపోయి లవ్ చేస్తుంది, అదేదో ఉండేది. సరే అలా అవి ఏవో జరుగుతున్న టైంలో ఒకనొక టైంకి ఈవిడ రావడం జరిగింది అనమాట, ప్రత్యూష. అక్కడ రామానంద్ గారు నాకు ఆవిడ పరిచయం చేసినప్పుడు ఈక్వల్ హైట్, మామూలుగా జనరల్గా హీరో అంటే ఈక్వల్ హైట్ ఆవిడ 5'8" అలా ఉంటారేమో, నేను 5'9". సరే వాళ్ళు చెక్ చేసుకున్నారు ఫస్ట్, ఓకే హీరో హీరోయిన్గా మ్యాచ్ అవుతారా, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అని చెప్పి అక్కడ ఆవిడతో కొన్ని డైలాగ్స్ చెప్పించడం ఇవన్నీ చూసారు. అక్కడ చూసిన తర్వాత ఓకే, సో ఈవిడే హీరోయిన్ అన్నట్టుగా అప్పుడు అంటే హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అన్నారు కదా, అంటే హీరోయిన్ రైజింగ్ స్టారే కదా అప్పటికి. సో కొన్ని సీన్స్, బట్ తర్వాత కట్ చేస్తే ఆవిడ కనబడలేదు. మాది మాత్రం కొన్ని దాన్ని ఏమంటారు వాల్ పోస్టర్స్ కోసం సిల్వర్ షాట్స్ అంటారు కదా, వాటి కోసం షూట్ చేస్తుండే. తెల్లాపూరు రైల్వే ట్రాక్ మీద మీకు గుర్తుంటే జయం సినిమాలో లాస్ట్ నా నితిన్ పరిగెడుతుంటే వెనకాల గొడ్డలు వేస్తారు, గుచ్చుకుంటుంది వెనకాల. సో అలా గొడ్డలి వెనకాల పెట్టి అంటించి నాకు ఇట్లా నేను రైల్వే వెనకాల పరిగెడుతూ ఆ షార్ట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటుండే. ఇంకేముందిలే, కట్ చేస్తే మనం హీరో అవుదాము, హీరో అయిపోతాము, ఎవరికి చెప్పాల, సర్ప్రైజ్ ఉండాలి ఇంట్లో వాళ్ళకి అని చెప్పి అట్లా ఉండే. కట్ చేస్తే సినిమా క్యాన్సిల్ అయింది. వెళ్ళి శుభ్రంగా చదువుకో, మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తానని చెప్పారు, ఏమనుకోకు. అప్పుడు తేజ గారు రామానంద్ గారు అలా చెప్పారు. ఇంక సరే మనకి ఎంతే ప్రాప్తం అనుకున్నా. కట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఈవిడ హూ ఇస్ సపోజ్ టు వర్క్ యాజ్ అ హీరోయిన్, ఆవిడ సంథింగ్ అయ్యి చనిపోయారు. మరి దానివల్ల సెంటిమెంటో మరి ఎక్కువ తెలియదు. దాన్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్న ఆ ప్రొడ్యూసర్ ఆయన కూడా ఈ బ్యాక్గ్రౌండ్. అంటే మోస్ట్లీ ఆవిడకున్న ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బట్టి అందరూ, అంటే ఆన్ స్క్రీన్లో ఆవిడ కొంచెం ఇన్నోసెంట్గా, కొంచెం అమాయకురాల్లా కనిపిస్తూ ఉంటారు. రాయుడు సినిమా కానీ, కలుసుకోవాలని కానీ, లాస్ట్ సినిమా దగ్గర. అయితే ఏజ్ కూడా తక్కువే కాబట్టి క్యారెక్టరైజేషన్ అందరూ బిలీవ్ చేస్తారు బయట. ఇప్పుడైతే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, కానీ అప్పుడు అందరూ అదే బిలీవ్ చేసేవారు. మీరేం చెప్తారు? ఒరిజినల్గా ఆవిడని చూసినప్పుడు ఆవిడ కాన్ఫిడెంట్, షీ వాజ్ సో కాన్ఫిడెంట్. ఆవిడ నా ఎదురు నించున్నప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలనే షాట్ నా జీవితంలో ఫస్ట్ టైం. అలా ఒక కళ్ళలో కళ్ళు పెట్టి చుమ్మలకు, షీఈస్ జస్ట్ సో క్యాజువల్, ప్రొఫెషనల్ అయిపోయారు కదా ఆవిడ. నాకు అలా లేదు, ఓ పక్క దడ కొట్టేసుకుంటాం అనుకుంటే ఎంత పచ్చగాళ్ళం అప్పుడు. సో
మొత్తానికి వీడితో ఏదైనా చేయించుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉండింది వాళ్ళకి. నాకైతే మాత్రం ఆ సిగ్గు బిడియం అవన్నీ ఉండే. బట్ షీ వాజ్ సో కాన్ఫిడెంట్. బట్ అన్ఫార్చునేట్లీ అది అయిపోవడం, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లోనే అనుకుంటా కొన్నాళ్ళకి మాకు నితిన్ రావడం కూడా ఒకసారి ఎప్పుడో చూసినట్టున్నాను ఆ సెట్స్లో. అర్థమైంది విషయం. ఇంకా హీరోని మార్చారు. ఇంకా తర్వాత తీసుకున్నాను, లైట్ తీసుకున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈవిడ చనిపోయారు. కొంతమంది అప్పట్లో అత్యాచారం చేసి చంపేశారని, కొంతమంది లేదు ఇది ప్రేమ, ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళు. అప్పట్లో విన్న వర్షన్లు ఏంటంటే నేను ఆ క్లోజ్డ్ సర్కిల్లో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. బట్ వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి, సిద్ధార్థ రెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టం లేదు ఈ అమ్మాయిని చేసుకోవడము. ఆయన కూడా ఈ అబ్బాయి గట్టిగా పట్టుబట్టాడు, ఎట్లయినా సరి చేసుకోవాలి. లేదు అట్లా కాదు, సినిమా వాళ్ళు అంటే అట్లా రా అని చెప్పి వాళ్ళు ఏదో ఇతనికి చెప్పడమే కాకుండా ఏదో ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అది జీర్ణించుకోలేనా ఆయన, మొత్తానికి ఏదో సంఘర్షణ ఏదో ఏర్పడింది. తర్వాత దే డిసైడెడ్ టు డూ సూసైడ్ అనేది అప్పట్లో తెలిసిందే. ఇప్పుడు ఇంతకీ అంటే ఇప్పుడు కానీ కరెక్ట్గా అత్యాచారము అనేది ఇక్కడ నమ్మడానికి ఎంత దూరం అంటే దే ఇన్ లవ్ చేసిన వాడు అత్యాచారం ఎందుకు చేస్తాడు అనేది ఇక్కడ పాయింట్. అండ్ ఆవిడ అంత నువ్వు చెప్పినట్టుగా అమాయకంగా అయితే నాకు అమాయకం అంటే షీ సో కాన్ఫిడెంట్, షీ కెన్ నో చెప్పగలదు అంత. మీన్ కొంచెం ధైర్యమైన క్యారెక్టర్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా అటువంటి కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయి క్యారెక్టర్. ఎందుకంటే వెళ్ళు అనే అది ఏదైతే పాపులర్ అయిందో ఆ ధైర్యం ఉన్న అమ్మాయి కావాలనేదే తీసుకున్నారు వాడు. సో నేను పర్సనల్గా అనుకున్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో నచ్చకపోవడం వల్ల ఆయన్ని ఆపితే, ఆయన వినకుండా అయినా సరే ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ వీళ్ళిద్దరు కూడా లవ్ ఉంటే, లేదు జనరల్గా మన ఫ్యామిలీస్లో చాలామంది ఫ్యామిలీస్లో హీరోయిన్ అంటే క్యాస్టింగ్ కోచ్ ఇవన్నీ ఉంటాయిరా, నువ్వు అటువంటి వాళ్ళని ఇంటికి కోడలుగా తీసుకొస్తావా అనేది జరుగుండొచ్చు. అది ప్రూవ్ చేయడానికి కొంత ఎక్స్టెంట్కి కూడా వెళ్ళారు అన్నట్టుగా అప్పట్లో విన్నాం. అంటే ఇప్పుడు నార్మల్లీ మనం పరువు హత్యల గురించి వింటూ ఉంటాం. ఇప్పుడు దీన్ని ఒకవేళ ఎవరో హత్య చేయకపోయినా ఆత్మహత్య అయినా కూడా దీన్ని కూడా ఆ కోవలోకి తీసుకోవచ్చు కదండి. అంటే ఒకవేళ వాళ్ళు ఒప్పుకుని ఉంటే ఆ రోజు మేము ఇద్దరు కలిసి ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యేవారేమో. మేబీ కొంచెం ప్రెషర్ చేస్తే ఈ అబ్బాయిని కాదనేది ఏం ఉండదు అక్కడ. ఒప్పించుకోగలిగి ఉండేవాడు. అది కాకపోతే సంథింగ్ ఎల్స్ హ్యాపెండ్ మోర్ దాన్ ఇక్కడ ఫ్యామిలీ ప్రెషర్ కన్నా ఇతనికి సంథింగ్ ఏదో వాళ్ళు తెలిసేట్ చేశారు. సో ఇప్పుడు అంటే నార్మల్లీ జస్టిస్ కరెక్ట్గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పి. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా జెండర్ బయాస్ కాకుండా జెండర్ న్యూట్రల్ రాసి ఉండాలని నమ్ముతా. ఇదే ఒకవేళ రివర్స్ లో జరిగితే ఆడవాళ్ళకి కూడా ఇదే శిక్ష ఇస్తే ఖచ్చితంగా మగాళ్ళకి వేసిన శిక్ష న్యాయబద్ధం అని నేను నమ్ముతా. ఇప్పుడు సపోజ్ అబిట్మెంట్ టు సూసైడ్ అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడం అనే కారణం చేత ఇతనికి శిక్ష పడింది అనుకుందాం. నేను స్టిల్ ఐ డోంట్ బిలీవ్ అత్యాచారాలు ఇవన్నీ కూడా జరిగాయని అనుకోను. ఎందుకంటే దే ఆర్ ఇన్ లవ్, అదైతే తెలుసు. అది కోర్టు కూడా పరిగణించింది, కోర్టు కూడా అదే చెప్పింది, అత్యాచారం కాదు ఇది అని చెప్పి. సరే మిగతా పాయింట్స్ ఏమైనా ఉంటే అవి డిస్కస్ చేద్దాం. బట్ స్టిల్ అది కాని పక్షంలో ఇది క్లియర్ కట్గా అబిట్మెంట్ టు సూసైడ్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, అతుల్ సుభాష్ అనే ఆయన వాళ్ళ ఆవిడ పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఆవిడ 498 పెట్టింది, నానా రకాలుగా తిప్పింది, కోర్టుల చుట్టూ తిప్పింది, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కోర్టులు కళ్ళు తెరిచి ఆవిడ వారాలు 2 వారాలు రిమాండ్లో పెట్టారు, తర్వాత బయటకు వదిలేసారు. మరి ఇప్పుడు ఇదే శిక్ష ఈవిడికి కూడా వేస్తారా? ఇలా ఎంతమంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు ఆడవాళ్ళ వల్ల. మరి అలా చచ్చిపోయిన మగాళ్ళ భార్యల్ని కావచ్చు, లేకపోతే ప్రియురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే శిక్ష ఇస్తారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్షన్ 493 ఐపీసీ, ఇప్పుడు సెక్షన్ 69 అనుకోండి. అదేంటంటే ఆడమ్మగా ప్రేమించుకున్న తర్వాత ఒకానొక సిచ్యువేషన్లో అమ్మాయిని అబ్బాయి వదిలేసి నాకు నువ్వు వద్దు, నీకన్నా వేరే వాళ్ళు బెటర్ అని చెప్పేవాడు, వేరే వాళ్ళు వెళ్ళిపోతే ఎవరికైనా సరే హార్ట్ బ్రేక్ అవుతుంది కదా. అబ్బాయి వదిలేసినా అమ్మాయికి హార్ట్ బ్రేక్ అవుతుంది, అమ్మాయి వదిలేసినా అబ్బాయికి హార్ట్ బ్రేక్ అవుతుంది. జనరల్గా అలాంటివి జరిగినప్పుడు ఆత్మహత్యల దాకా వెళ్తారు చాలామంది. అలాంటివి జరగకూడదనే కదా ఇటువంటి బలమైన చట్టాలు తీసుకొచ్చారు. సో మీకు అలాంటి పనులు చేసుకోకుండా అమ్మా, మీకోసం ఒక చట్టం ఉంది,
మీరు వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి, అబ్బాయి మిమ్మల్ని మోసం చేశాడని. తర్వాత ఆ అబ్బాయికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష అన్నారు. మరి ఇది రివర్స్లో ఒక అమ్మాయి కనుక అబ్బాయిని మోసం చేసి నాకు నువ్వు వద్దు అంటే అబ్బాయి కూడా ఆత్మహత్య ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేదు? ఎన్ని లేవు? ఇప్పటిదాకా కొన్ని వేలు కాదు లక్షలు ఉంటాయి. మరి వర్తించవా ఆ చట్టాలు సేమ్ అమ్మాయిలకి? లేదు, వాళ్ళకి శిక్షే లేదు. అబ్బాయి కనుక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా కూడా అసలు బేసికల్లీ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే నీకు ఏ రకమైన రైట్ లేదు అమ్మాయిని క్వశ్చన్ చేయడానికి. అంటే ఇప్పుడు నిజంగానే చట్టాలు అలా ఉన్నాయన్నా, లేదంటే మన వాళ్ళు ఎవరో చట్టాలు తెలియక యూజ్ చేసుకోవట్లేదా? చట్టాలు తెలుసుకుంటే బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరు? లేడీస్ ఎవరైతే మిస్యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే హనీ ట్రాప్లే పెట్టుకొని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కేసు అయితే క్లియర్ కట్గా అబెట్మెంట్, ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అదొక ఎమోషన్లో జరిగింది. మరి దానికి శిక్ష అనేది ఎంతమందికి ఇలా జరిగిందో నాకు పాస్ట్లో ఒకసారి రికార్డులు చూస్తే వేరే దేశాల్లో కూడా ఇటువంటి వాటికి ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుంటూ పొరపాటున బతికిపోయావు అనుకో, తర్వాత నీకు శిక్ష ఉండేది 6 నెలల్లో ఎంతో. తర్వాత కొన్నాళ్ళకి అది వేవి చేసేసారు, అంటే తీసేశారు. ఆత్మహత్య అనేది తప్పే కానీ నేరం కాదు అనే కోణంలో తీసేశారు. సో నేను అనేది ఇదే ఇప్పుడు రివర్స్లో జరిగితే ఒక అబ్బాయి ప్రేమించుకొని అబ్బాయి కనుక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు, ఈ అమ్మాయి వదిలేయడం వల్ల, లేకపోతే సంథింగ్ ఏదో అయ్యింది, లేకపోతే ఒప్పుకోలేదని ఇద్దరు దూకారు, అమ్మాయి బతికిపోయింది, అబ్బాయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని శిక్షిస్తారా? ఎవరినని అడగండి. ఇంపాసిబుల్. మన చట్టం అలా ఉంది. మగాడు ఏ రకంగా అయినా సరే చాలా ఈజీగా శిక్షలకి ఇదైపోతాడు. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు కదా, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ పడింది అతని మీద. అంటే ఇప్పుడు అతను ప్రేరేపించాడు అనడానికి దొరికినాయి అన్న ఏమన్నా కారణాలు, బలమైన విట్నెస్లు ఏమన్నా దొరికినాయా? అంటే అతనే ప్రేరేపించే ఉంది ఇప్పుడు ఇటువైపు నుంచి మ్యూచువల్ అయి ఉండొచ్చు అతను అన్నట్టుగా. అదే దానికి తీసుకొచ్చింది అతను. ఓకే, ఆ పాయిజన్ సైనైడ్ ఏదైతే వాడారు అది అతను తీసుకొచ్చాడు అన్నట్టుగా. ఓకే, అంటే మోస్ట్లీ ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్గా అనుకుని ఉంటే మగవాడు వెళ్ళి కొనుక్కుని వస్తాడు, ఏదైనా షాపింగ్ చేయమంటే ఇది కొనుక్కురా నాకు ఇది కావాలంటే, అమ్మాయి వెళ్ళి ఒక ధైర్యంగా అలాంటివి కొనుక్కురావడం అనేది కష్టం మోస్ట్లీ. బట్ ఏంటంటే అక్కడ ఏదైనా స్ట్రాంగ్గా ఆ మందైనా ఈ మందైనా సరే జనరల్గా మన లేడీస్ బాయ్ ఫ్రెండ్నే పంపించి తెప్పిస్తారు. తెలిసిందే కదా, డైరెక్ట్గా వెళ్ళి షాప్లోకి వెళ్ళి ఈ మందులు అయితే అడుగుతారు. కానీ అడగంగానే అసలు కనీసం ఒక 10 నిద్ర మాత్రలు అడగంగానే వాడికి వెంటనే డౌట్ వచ్చేస్తుంది. ఏ మెడికల్ షాప్ వాడు 1 or 2 అంతకుమించి ఇవ్వడు. బట్ ఇదే కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిలు అందరూ, ఎస్పెషల్లీ మగాళ్ళు అబ్బాయిలు చాలా ఇంపార్టెంట్. ఇదే కాదు, ఏ మందులైనా సరే వాళ్ళు కావాలని డైరెక్ట్గా, ఆఖరికి ఈ మందు అయినా సరే వాళ్ళు తెప్పించుకోవడానికి మొహమాట పడి, అరే నువ్వు నాకు తెచ్చిపెట్టరా అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయి మీ క్రెడిట్ కార్డు లేకపోతే మీ డబ్బులో ఉపయోగించి మీరు అవి తీసుకెళ్ళినట్టు రికార్డు ఉంటే మాత్రం ఆవిడ ప్రోత్సహించినా కూడా అది నువ్వే ఆవిడకి చేసినట్టు. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఆర్వ శ్రీధర్ ఎమ్మెల్యే ఆయన అబార్షన్ చేయించుకోవడానికి ఈయనే ప్రేరేపించాడు అని చెప్పాను. ప్రేరేపించారు, ఆత్మహత్యకి ప్రేరేపణ కాకపోతే అబార్షన్కి ప్రేరేపణ ఈయనే చేశాడు. సాక్ష్యం ఏంటి అంటే ఇదిగోండి మెడికల్ రికార్డ్స్. ఇక్కడ గనక ఆయన ఒక పొరపాటున ఇదిగో ఆ మందు నువ్వు నాకు తెచ్చి అన్నప్పుడు ఈయన వెళ్ళి ఈయన క్రెడిట్ కార్డ్తో గీకి ఆ మందులు కనుక కొనుంటే ఇవాళ ఆయన డైరెక్ట్గా లోపల ఉండేవాడు. అదృష్టవశాత్తు చేయలే. నిజానికి వాళ్ళే అడుగుతారు పోయి గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు ఎస్పెషల్లీ ఎటువంటి మెడిసిన్ అయినా సరే, ఏది అబార్షన్ మెడిసిన్ కావచ్చు, లేకపోతే నిద్ర మాత్రలు కావచ్చు, లేకపోతే ఆఖరికి ఆల్కహాల్ కావచ్చు, ఎనీథింగ్. ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా ఒక అమ్మాయి అడిగి మీరే తీసుకురావాలని అడిగితే మాత్రం దయచేసి మీరు తీసుకురావకండి. అది తర్వాత దీన్ని ఫ్లిప్ చేసి మీ మీదకే అస్త్రంగా వాడే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ఈ కేసు విషయానికి వస్తే, అంటే వాళ్ళ మదర్ ఇప్పటికీ చెప్తున్నారు ఆవిడ ఇప్పటికీ కూడా ఖచ్చితంగా అన్యాయం జరిగిందని అంటున్నారు. సో ఏంటంటే ఒకటి మెడ మీద మార్క్స్ ఒకటి కన్సిడర్ చేయలేదని, ఆ పోస్ట్ మార్టం చేసిన వ్యక్తిని కన్సిడర్ చేయలేదని, లేదంటే క్లోత్స్ మాయం చేశారు. ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ పోస్ట్ మార్టం చేసిన ఆయన ఏదో దాంట్లో అవకతవకలు ఏదో జరిగినాయి అని చెప్పి చేస్తారు. తర్వాత ఆయన్ని పిలవడం, ఎంక్వైరీ చేయడం ఏదో ఉంటుంది. బట్ జనరల్గా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా సెషన్స్ కోర్టు వరకే.
సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఆ వాదనలు ఆన్ రికార్డ్ ఉన్న వాటిని బేస్ చేసుకొని హైకోర్టులో వాదనలు జరుగుతాయి. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టులో జరిగిన వాటిని బేస్ చేసుకుని వాళ్ళు తర్వాత మళ్ళీ అదిగో ఫస్ట్ రోజు తీసుకొచ్చిన సాక్షిని ప్రవేశపెట్టండి అనే ఉండవు. ఓకే, ఆల్రెడీ జరిగిపోయిన వాదనలు కరెక్ట్గా జరిగినాయా లేదా అనే వాటి మీదే జరుగుతుంది తప్ప మళ్ళీ ఆ రికార్డ్ కరెక్టా ఈ రికార్డ్ కరెక్టా అనేది ఉండదు. ఏ కేసు అయినా సరే గుర్తుపెట్టుకో, సెషన్ కోర్టులో బేసిక్ నీకు అప్పుడు సాక్ష్యం వస్తాడు, దర్శన్ ప్రవేశపెట్టండి, దర్శన్ సార్ నేను ఆ రోజు చూశాను సార్. నువ్వు హైకోర్టులోకి రావు, సుప్రీంకోర్టులోకి రావు, అక్కడితో అయిపోయింది. నువ్వు ఇచ్చిన సాక్ష్యం ఏదైతే ఉందో ఆన్ ద రికార్డు వీడియో కానీ ఆడియో కానీ లేకపోతే వాళ్ళు నోట్ చేసుకుని వీటి మీద ఇదిగో వాడు ఇది చెప్పాడు ఇది చూడండి, అక్కడి నుంచే జరుగుతుంది తప్ప ఇవి జరగవు. సో కాబట్టి దట్ ఈస్ రూల్డ్ అవుట్. లేదా ఆయన తీసుకురాలని తీసుకురారు, అదే చట్టం. ఇంకొకటి ఏంటంటే నెక్ మీద మార్క్స్ ఉన్నాయి, వాటిని మీరు కన్సిడర్ చేయలేదు అని చెప్పి, అంటే ఇది సూసైడ్ కాదు మర్డర్ అనే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి కన్సిడర్ చేయలేదు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి దానికి సార్ అది ఈవిడ వర్షన్, వాళ్ళ తల్లిగారి వర్షన్ అయి ఉండొచ్చు. మనకు కూడా అంత సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాని ఉందా లేదా అనేది తెలియదు. నెక్ మార్క్ అనేది ఉండొచ్చు. బట్ అదే అంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి అత్యాచారం అనే డౌట్ ఉంటుందేమో. జనరల్గా పర్సెప్షన్ ఏంటంటే ఇద్దరు ఆల్రెడీ ప్రేమించుకున్నారు కాబట్టి, అది కూడా ఒకవేళ చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఎందుకు వేరే కారణాల వల్ల ఇద్దరం ఒకటవ్వలేకపోతున్నాము అనే కారణంతో చచ్చిపోతారు తప్ప, అటువంటి వాళ్ళు చచ్చిపోయినా సరే ఒక చోట కలవాలనుకునే వాళ్ళు ఇంకొకరితో అత్యాచారం చేపిస్తారని అయితే అనుకో. దట్ ఈస్ అబ్జల్యూట్లీ. ఎందుకంటే ఇది అక్కడ దాకా వెళ్ళింది, గొడవపడ్డాడు, వాళ్ళ ఫ్యామిలీతో గొడవపడ్డాడు, చేసుకుంటాను ఈ అమ్మాయిని చెప్పి, అప్పుడు కదా ఘర్షణ మొదలైంది. సో ఇక్కడ మార్క్ ఉంది కదా, బట్ బ్రాడర్ స్పెక్ట్రమ్ మనం చూస్తే అది కనబడుతుంది. ఇంకా ఈవిడ మరణ వాంగ్మూలం తీసుకోలేదని చెప్పి, మదర్ని నన్ను కన్సిడర్ చేయలేదని చెప్పి, క్లోత్స్ కూడా వచ్చేసరికి మొత్తం క్లోత్స్ కూడా మాయమైనవి, క్లోత్స్ కూడా ప్రాపర్గా లేవు అని చెప్పి తగలబెట్టేశారు అని చెప్పి అనడం. సో ఇవన్నీ ఆరోపణలే కానీ వాటికి ఏ రకమైన ఇది లేదు. ఒకవేళ వాటికి ఉన్నా కూడా వాటికి దే మైట్ హ్యావ్ ప్రాపర్ రీజన్స్ ఏమైనా ఉండుంటాయి. నాకు తెలిసి అంటే ఇప్పుడు క్లోత్స్ తగలబెట్టడం వల్ల ఏమని ఏదన్నా సాక్ష్యాలు మాయం చేశారు వీళ్ళు అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు. సో అది తగలబెట్టారనే విషయానికి ఏమన్నా సాక్ష్యం ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఒకవేళ ఇవన్నీ కూడా నిజమైన ఆరోపణ, ఐ మీన్ ఇప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తే కోర్టు ఖచ్చితంగా కన్సిడర్ చేసే ఉంటది. బట్ ఇంకొకటి కూడా చెప్తా, ఒకవేళ కనుక ఆవిడ దగ్గర ఇటువంటి సాక్ష్యాలు ఏమన్నా ఉంటే, నాకు ఎప్పుడైతే అన్యాయం జరగలేదు అనుకున్నప్పుడు షీ హ్యాస్ ఆల్వేస్ ద రైట్ టు కమ్ టు మీడియా. మన ఐడ్రీమ్కి వచ్చి కూడా చెప్పచ్చు కదా. అటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీడియాలో చూపిస్తే ఖచ్చితంగా అవి అధికారుల అవకతవకలను కూడా బయటపెడతాయి. బట్ ఏ రోజు ఆవిడ అటువంటివి చెప్పడమే తప్ప దానికి సంబంధించిన సాక్ష్యాలు అయితే ఏమీ లేవు. అండ్ మన ట్రైన్ టైమింగ్స్ మీద, ఈ కోర్టు జడ్జిమెంట్స్ మీద చాలా జోకులు ఉంటాయి, అనుకుంటూ ఉంటాం సరదాగా. ఎప్పుడో ఇదేమో కేసు కోర్టు వచ్చేసరికి చాలా మంది సినిమాల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు విలన్లు. అరే నువ్వు కేసు వేస్తే నేను చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయేకి వస్తుందిరా తీర్పు, అప్పుడు కూడా రాదని చెప్పి జోకులు వేస్తూ ఉంటారు ట్రైన్ టైమింగ్స్ వీటి గురించి. ఇప్పుడు 24 years పట్టింది, ఆమె బ్రతికింది 20 years, కానీ తీర్పు రావడానికి ఇంకో 24 years పట్టింది. దీని గురించి మీరు ఏమంటారు? తీర్పు వచ్చింది, ఆయన విదేశాల్లో ఉన్నాడని తెలుస్తుంది. బట్ మరి ఒక విజయమాల్య లాగా, లేకపోతే మన చాలామంది భారతదేశంలో శిక్ష పడ్డ వాళ్ళు విదేశాల్లో ఇప్పటికి కూడా దర్జాగా హాయిగా బతుకుతున్నారు. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. సో మళ్ళీ వీళ్ళు తీసుకురాగలరా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అని ఉంటాయి. అంటే వేరే దేశంలో మన దేశంలో శిక్ష పడ్డ ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురావాలనుకున్నప్పుడు అక్కడ ఆ ట్రీటీ ప్రకారం ఏంటంటే ఇదే నేరానికి ఈ దేశంలో అయితే శిక్ష ఉందా, ఓకే శిక్ష లేదు అంటే మీరు తీసుకెళ్ళారు. ఇదే నేరం ఇక్కడ జరిగి ఉండుంటే మా దేశంలో కూడా శిక్ష పడుతుంది అనుకుంటే పంపిస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే 493 కేసులు. ఇది ఇండియాలో మాత్రమే మనకి మగడగా పుట్టిన పాపం. అంటే ఆత్మహత్యకు ప్రేరేపించిన లేదా ఆత్మహత్య చేసుకుని సర్వైవ్ అయితే పడే శిక్ష అది. ఇదే కాదు, ఇంకా ఏదైనా సరే కొన్ని కేసెస్ లైక్ ఇప్పుడు ఒక 22 ఏళ్ళ అమ్మాయి వెళ్ళి నా మీద అప్పుడులో ఎప్పుడు అత్యాచారం జరిగిందని చెప్పి పోక్సో కేసు పెట్టచ్చు. ఆర్ఎల్స్ అప్పుడు నాకు 17 ఏళ్ళు కాబట్టి మేము ఇష్టపూర్వకంగా కలిసినా కూడా అది పోక్సో అని చెప్పి ఆవిడ చెప్పచ్చు.
కానీ అదే నువ్వు థాయిలాండ్లోకి వెళ్ళావు అనుకో, ఇప్పుడు అతను ఆ ముజ్రిము థాయిలాండ్లో ఉన్నాడు. థాయిలాండ్లో ఏంటి పరిస్థితి అంటే థాయిలాండ్లో 16 ఏళ్లకే మేజర్. ఓకే. సో ఇప్పుడు థాయిలాండ్ వాళ్ళు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ చూసేటప్పుడు 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి అన్నప్పుడు వాళ్ళు మరి ఏ రకంగా చూస్తారనేది కూడా అక్కడ మనం చూడాలి. సో వాళ్ళకి అది నేరం అయి ఉండాలి, ఆ దేశంలో వాళ్ళకి అది నేరం అయితేనే వాళ్ళు అప్పగిస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రెండింటికి మధ్య బయలాటరల్ టైస్ గట్టిగా ఉండాలి. జనరల్గా ఇటువంటివి జరిగినప్పుడు మేబీ ఆల్రెడీ కొంత మెడికల్ గ్రౌండ్స్లో కొంతమంది తప్పించుకుంటుంటారు, కొంతమంది ఇలా వేరే దేశంలో ఉండి అక్కడ శరణార్థిగా వెళ్ళిపోతుంటారు. ఇలా రకరకాలు అవుతుంటాయి. ట్రీటీ గట్టిగా లేని దేశాల్లో పోయి వీళ్ళు సర్వైవర్స్గా ఉంటుంటారు. సో పడిన శిక్ష గురించి, ఆ పరిమితి గురించి, ఇప్పుడు 2 సంవత్సరాలు శిక్ష పడినట్టుంది నాకు తెలిసి. సో దాని గురించి ఏమంటారు? 40,000 అనుకుంటా. 40,000 ఈజ్ నథింగ్, అది వాళ్ళకి అది అసలు నథింగ్. బట్ 2 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఒకవేళ కనుక అదే నిజమైతే ఇదే రకంగా భార్య వల్ల ఆత్మహత్య చేసుకున్న మొగుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు పోయిన దానికి ఈ భార్యలకి కూడా అదే శిక్ష పడిందా ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలు అనేది చూడాలి. ఎందుకంటే అతుల్ సుభాష్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ సింఘానియా ఎవరో ఉన్నారు, ఆవిడికి ఈ రోజు దాకా మరి ఎటువంటి శిక్ష పడుతుంది? ఆయన చనిపోయడానికి ఆవిడ కారణం కదా. రాజు చచ్చిపోయాడు, మన హైదరాబాద్లో, మన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 498 కేసు పెట్టి చచ్చిపోయాడు. ఏ సాక్ష్యం ఉందని పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు, లేకపోతే ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఆయన అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు. దానికి కారణం ఆవిడ కదా. మరి ఆవిడకి కనీసం ఇవాళ దాకా అరెస్ట్ కానీ ఆవిడ మీద కేసు కానీ ఏమన్నా ఉందా? మొగుడు చచ్చిపోయాడు కదా. ఇలా ఎంతమంది ఆడవాళ్ళ వల్ల మొగుళ్ళు, మీకు తెలుసా, ఒక లేడీకి 3 మగాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న స్టాటిస్టిక్స్. 3 మగాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఆత్మహత్య చేసుకునే రేషియో తీసుకుంటే 1:3 ఉంది. శిక్షలు ఇలా ఉంటున్నాయి. మరి నేను ఎందుకో 2 ఏళ్ళు కూడా నాకు అంటే మీరు చూసిన ఇది వేరు, నేను చూసిన వేరు. అంటే నేను రూట్ నుంచి చూశాను కాబట్టి నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ దే వాంటెడ్ టు బీ టుగెదర్. ఎప్పుడైతే కలిసి బతకడం సాధ్యం కాదనిపించింది, కలిసి చచ్చిపోదాం అనుకున్నారు. ఇలా చాలామందే చేస్తారు. ఇక్కడ మోసం గీసం నాకేం కనిపించట్లేదు. ఆ అబ్బాయి చేసిన తప్పల్లా ఆ విషయం ఏదైతే ఉందో ఆయన చేతుల ద్వారా తీసుకొచ్చాడో కొన్నాడో. సో ప్రత్యూష గారి కోణంలోంచి ఒక్కసారి ఆలోచిస్తే, ఇప్పుడు 12 సినిమాలు చేసిన ఆమె, మంచి రైజింగ్ స్టార్ అనుకున్న ఆమె, నిజంగా చాలా అందగత్తే. ఆ టైంలో ఒక క్రేజ్ ఉంది, ఒక రేంజ్లో క్రేజ్ ఉన్న ఆమె. అలాంటి ఆమె 20 ఇయర్స్కి అంత అర్లీ డేస్లో చనిపోవడం. సో బేసికల్లీ యూత్ కానీ అమ్మాయిలు కానీ, పూర్ణ ఆ ఏజ్లో అమ్మాయిలు అవ్వండి అబ్బాయిలు అవ్వండి, ఒక యూత్ ఏం మెసేజ్ నేర్చుకోవాలి, ఏం లైఫ్ లెసన్ నేర్చుకోవాలి? కరెక్ట్గా నీకు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, ఖడ్గన్ సినిమా లేకపోతే నేనింతే సినిమా, వాటిలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా హీరోయిన్లు అవ్వాలనుకొని ఎస్పెషల్లీ అమ్మాయిలు, నువ్వు అడిగిన మెసేజ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఆడపిల్లలు ఈ ఎర్లీ ఏజ్లో 18-20 ఏళ్ళ వయసులో, ఇంకా 16 ఏళ్ళకే వచ్చేస్తారు చాలామంది, హీరోయిన్ అవ్వాలని ఆశలతో హైదరాబాద్లో అడుగుపెట్టి ఇక్కడ ఇటువంటి చట్టంలో, కాస్టింగ్ కౌచ్ చట్టంలో ఇరుక్కుపోతారు. కానీ వీళ్ళకి మనసు ఉంటుంది, వీళ్ళు ఒకరిని ప్రేమిస్తూ ఉంటారు. వాడు వస్తుంటాడు పోతుంటాడు, అమ్మాయిని బైక్లో తిప్పుతుంటాడు, అంతా చేస్తుంటాడు. కానీ ఒకనొక రోజున వాడికి ఈ చేదు నిజం తెలుస్తుంది. ఏది, నేనింతే సినిమాలో లేకపోతే ఖడ్గన్ సినిమాలో ఈవిడ ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర లొంగిపోవాల్సిన పరిస్థితి. ఈవిడకేమో వీడు కావాలి, మంచి కెరీరు కావాలి. ఆ కెరీర్ కోసం తనను తాను అలా సమర్పించుకుంటూ ఉంటుంది. వీడికి ఆ విషయం తెలియకుండా దాచిపెడతా ఉంటుంది. ఏ రోజైతే అది వీడికి తెలుస్తుందో, ఒకటి వీడి హార్ట్ బ్రేక్ అయ్యి వీడి చచ్చిపోవచ్చు, వీడి చచ్చిపోయాడనే దాంట్లో ఆవిడ చచ్చిపోవచ్చు. కాబట్టి ప్రేమించేటప్పుడు ఎస్పెషల్లీ ఎవరన్నా సరే, అబ్బాయిలైనా సరే, ఈ ఫీల్డ్లో ఇటువంటివి ఉంటాయి అనేది జరుగుతుంటాయి. కొంతమంది కాంప్రమైజ్ అయిపోతుంటారు. నేను అనేది కాంప్రమైజ్ కాకుండా ధైర్యంగా నికార్స్గా నిలబడిన మహిళలు అయితే ఏ ప్రాబ్లం లేదు, అబ్బాయికి ప్రాబ్లం లేదు, అమ్మాయిలకి ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడో చోట కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళు ఉంటారు చూసారు, ఆవిడ తప్పది ఖచ్చితంగా. ఆవిడకి ఆశ ఉండొచ్చు, కానీ నీకు
ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశ ఉండొచ్చు. లంచం తీసుకొని ఉద్యోగం చేయడం ఎట్లా, ఇది కూడా అంతే. సరే వీడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, వెయిట్ చేయి. లేకపోతే నువ్వే సంపాదించు, వేరే రకంగా డబ్బులు పెట్టి నువ్వే సినిమా తీసుకో, నీకు అంత నమ్మకం ఉంటే. అంతేగాని ఇక్కడ నువ్వు ఇతని చీట్ చేస్తున్నావు, నిన్ను నువ్వు చీట్ చేసుకుంటున్నావు నీ కెరీర్ కోసం. ఇది చాలా డేంజరస్ స్టెప్. ఎక్కడ కూడా ఆడవాళ్ళు ఎస్పెషల్లీ కాస్టింగ్ కోచ్కి లొంగకుండా ఉండాలి. మీరు అంత ధైర్యం చెప్పు తీసుకొట్టి నువ్వు బయటకు వచ్చేయగలిగిన ఇది ఉంటే తప్ప మీరు లోపలికి వెళ్ళకండి. అదర్వైజ్ ఇక్కడ అవకాశవాదులు చాలామందే ఉంటారు. అదే చెప్పారు మన చిరంజీవి గారు కూడా, ఇక్కడ అర్థం లాంటిది. మీరు గట్టిగా నిలబడితే ఎవడు మిమ్మల్ని ఏం చేయడు. కానీ సక్సెస్ రావడం కొంచెం లేట్ కావచ్చు. ఇక్కడ జాగ్రత్తగా ఇదే గమనించండి. నేను అదే చెప్తున్నాను, ఎవరైతే చూడకపోతే దయచేసి ఈరోజు యూత్ అందరూ కూడా నేను ఇంతే ఖడ్గం లాంటి సినిమాలు చూడండి. ఎలాగైతే హీరోయిన్లు అక్కడికి వచ్చి మంచి ఆశలతోటి అవ్వాలనుకుంటున్నారో, హీరోయిన్లు అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు లొంగిపోవడం, వాడికి బయట ఒక పీరియడ్ ఉంటావు. వాడు ఇలాగా ఓ యూత్ అయి ఉంటాడు పాపం, వాడికి పెద్ద ఠికానా ఉండదు. తిరుగుతుంటాడు. ఒక రోజున వాడి కళ్ళకి ఇది దొరుకుతుంది. దొరికినప్పుడు ఇద్దరు కలిసి ఆత్మహత్యలు చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తున్నా చూడు. అండ్ ఫైనల్లీ ఆత్మహత్య కరెక్ట్ అని ఏ మతం కూడా నాకు తెలిసి కరెక్ట్ అని చెప్పట్లేదు అనుకుంటా. వాట్స్ యువర్ టేక్ ఆన్ సూసైడ్? కొన్ని ఇంకా జీవితంలో ఏమి చేయలేక మెర్సీ కిల్లింగ్స్ ఉంటాయి, దాని గురించి నేను మాట్లాడను. ఇంకా వాళ్ళకి అది పెయిన్, బతకడం ప్రతి సెకండు పెయిన్ అనేది తప్ప ఇంకా వేరే లేదు, ఆప్షన్ లేదు అనుకునే ఆ కేటగిరీలో కొన్ని మెడికల్ పరంగానే తీసుకొని వాళ్ళు చేస్తారు. అది పక్కన పెడితే ఏది శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కష్టంగా ఉన్నావా, ఈ కష్టం శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు సుఖంగా ఉన్నావా, ఈ సుఖం శాశ్వతం కాదు. వస్తాయి పోతాయి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సూసైడ్ అనేది జరగదు. పోస్ట్పోన్ చేయండి. మీకు ఆ థాట్ వచ్చింది, పోస్ట్పోన్ చేయండి, చూడండి, ఆటోమేటిక్గా ఏదో రోజున మారుతుంది. సో సూసైడ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందో లేదో తెలియదు, నువ్వు మనిషిగా పుడతావో లేదో తెలియదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ లైఫ్. కొంచెం పేషెన్స్ కావాలి. కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. కష్టాలు వేరు, మనం అనుకునే కష్టం వేరు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అదే సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు లేరు, ఉదయ్ కిరణ్ లేడు, ఉదయ్ కిరణ్ కష్టం చూడండి. ఆయన పర్లేదు, డీసెంట్గానే బతుకుండొచ్చు. ఆయన మేబీ కొంచెం వెయిట్ చేస్తుంటే ఆయనకి సక్సెస్ వచ్చిండేది మళ్ళీ. కానీ ఆయన పూలు అమ్మిన చోట ఎట్లా అమ్మలేను అనే టైప్లో తక్కువ రెమ్యునరేషన్కి యాక్ట్ చేయడం అనడము, లేకపోతే మంచి అవకాశాలు ఇంకా నాకు రావేమో. అంటే ఈవెన్ ఆ రోజుల్లో అప్పట్లో ఆయనకు ఒక పర్సనల్ జిమ్ ఉంది, అది కూడా అంటే జిమ్ ట్రైనర్ను కూడా అకామిడేట్ చేయడానికి ఇబ్బంది పడడం, అంటే వచ్చే రెవెన్యూ బట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయని చెప్పా. సో అంటే మనం ఒక స్టేజ్కి ఇంతకు వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడి నుంచి దిగాలి అంటే అహమడ్డం వచ్చేస్తుంది. ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. దట్ ఈస్ రాంగ్. నేను మైకేల్ జాక్సన్ స్టోరీలో కూడా విన్నాను సేమ్ ఇదే. అంటే అప్పుడు మనం ఏం చూడాలంటే, ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అనాథ పిల్లలు కావచ్చు, లేకపోతే డిజేబుల్డ్ పీపుల్ కావచ్చు, వాళ్ళు ఆ కష్టాలన్నీ భరించుకుంటూ ఎంత ఆనందంగా బతుకుతున్నారో ఒకసారి చూస్తే నీకు వచ్చిన కష్టం ఒక కష్టం రా అనిపిస్తుంది. మనకన్నా చాలా కష్టాలు పడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ వాళ్ళకి అది కష్టం అనిపించట్లా. నీకు అన్నీ ఉన్నా కూడా ఇంకోటి ఏదో దొరకలేదని కష్టం అనిపిస్తుంది. అదేదో ఒక చిన్న ఇది ఉంది, అబ్బాయిల కట 35 మార్కులు వస్తే నేను పాస్ అయిపోయాను అంటాడు, అమ్మాయికి 99 మార్కులు వచ్చి ఒకటి మార్కులు చెప్పి ఏడుస్తూ ఉంటుందట. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. అది జస్ట్ వెయిట్. ఖచ్చితంగా ఇది శాశ్వతం కాదు అనేది మీరు నమ్మండి, కొన్నాళ్ళకి మంచి అనేది గ్యారంటీగా వస్తుంది. హిందీలో సూసైడ్ ఏమంటారు తెలుసు? ఖుద్కుషి. ఖుద్కుషి. ఓకే, మనకి మనమే ఆనందం, సెల్ఫ్ హ్యాపీనెస్. ఓకే, సో మిమ్మల్ని మీరు ఆనందం చేసుకోండి తప్ప అది హిందీలో చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.